అందరికీ నమస్కారం సార్. నా పేరు వరప్రసాద్. నేను ఈ మన సంస్కార్ భారతి కళాశాలలో డిగ్రీ చదువుతున్నాను సార్, ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. అయితే నేను ఎందుకని ఇక్కడికి వచ్చానంటే మన శ్రీ నందమూరి తారక రామారావు నమస్కారాలు తెలియజేస్తున్నాను బ్రదర్. నచ్చితే చప్పట్లు కొట్టవచ్చు సార్. థ్యాంక్ యూ సార్. తక్కువ టైం కాబట్టి మన ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా ఉండదు, ఆయన మేనేజర్తో పాటు. ఎవరు రాక్షసులా ప్రవర్తించి రీకోసమే రీవెనకే తిరిగిన ప్రతిసారి వెయిట్ చేసి చీదరించ ఆశ్రయించుకుంటా. నువ్వేదో అప్సరసం అనుకుంటా. రీకంటే అంతకంటే ఈ ప్రపంచంలో ఎవరూ లేరనుకుంటా. అందుకని నీ మనసు ఎలా చెప్పాలో అలాగా చెప్పాను. థ్యాంక్ యూ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన సంస్కార్ భారతి కాలేజీలో ఫంక్షన్ జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అని చెప్పేసి థ్యాంక్ యూ సార్. మన ఏఎన్ఆర్ గారు మాట్లాడితే మన కృష్ణ గారు ఎలా మాట్లాడతారు, ఆయన మేనేజర్తో పాటు. కృష్ణ గారికి రావు గోపాలరావు గారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. కృష్ణ గారు చెప్తున్నారు, హలో ఏమిటండి కృష్ణ గారు, మీరు ఒక మంచి డైలాగ్ చెప్పేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ అనగానే కృష్ణ గారు వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అన్నరా నందమూరి తారక రామారావు గారు, మరి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేసి బాగా చెప్పారు. నేను ఒక మంచి డైలాగ్ చెప్తాను. ఏమైనా పడితే దిమ్మ జరిగే మైండ్ బ్లాక్ అయిపోతావు ఆగిపెట్టాడుగా అని చెప్పేసి మన కృష్ణ గారు ఇలా ఉంటారు. వీళ్ళంతా ఇంకా సీనియర్స్ యాక్టర్స్ ఉన్నారు. ఒక మంచి కమెడియన్ మన కొండవలస గారు, ఆయన చూపే బంగారమైన అనే సాంగ్ పాడుతున్నారు. ఎలా ఉంటుంది? ఏటిది అయ్యి బాబా, ఎంతమంది అన్నారు బాబా? నేను ఒప్పుకాను. అది చూపే బంగారమాయని, అది వెళ్ళే మాటే మాణిక్యమాయని నేను ఒప్పుకాను. అయితే ఓకే, ఉంటాను బా. థ్యాంక్ యూ సార్. అలాగే మన సెకండ్ జనరేషన్ వచ్చేసరికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, అభిమానులు ఉన్నారు కదా ఇక్కడ. ఓకే, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? అందుకే కొద్ది గ్యాప్ ఉన్నట్టు చేసుకుంటారు. అసలు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున ఎంత చక్కని కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి మన సంస్కార్ భారతి స్కూల్ కానివ్వండి, అలాగే మన కళాశాల కానివ్వండి, చాలా అద్భుతంగా చేస్తున్నారు. చిన్నారులు నా పాటకి డ్యాన్స్ చేస్తుంటే నాకు కూడా డ్యాన్స్ చేయాలి అన్నట్టుగా అంత ఆతృతగా నాకు కూడా అనిపించింది. చాలా చక్కగా చేశారు. పిల్లలందరూ కూడా చాలా చూడముచ్చటగా ఉన్నారు. ఇక్కడికి చాలా మంచి ఎంతోమంది కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి మన సంస్కార్ భారతి స్కూల్ యజమానులందరికీ కూడా పేరు కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను మీ మెగాస్టార్. అలాగే మన బాలకృష్ణ గారు, ఆయన డైలాగ్ చెప్పినంత స్పీడ్గా స్టేజ్ పైన మాట్లాడలేరు.